రాత్రి ఈ లోకంలో మనము వేటిని బట్టి నేను ధన్యుణ్ణి అనుకోవద్దు. మా తాత ముత్తాతలు నాకు గొప్ప ఆస్తిపాస్తులు ఇచ్చారు, నేను ధన్యుణ్ణి. అబ్బా నేను ఎంత గొప్ప అదృష్టవంతుణ్ణో, అబ్బా నా లైఫ్ హ్యాపీ అనుకోబాకు. ఎందుకంటే ఆస్తులు ఎంతసేపు ఉంటాయి ఎవరికి తెలియదు. ఆస్తులు ఆరతి కర్పూరంలాగా కరిగిపోవచ్చు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోవచ్చు. సో ఒకవేళ నీకున్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి నువ్వు అతిశయించొద్దు, నేను గొప్ప ధన్యుణ్ణని. ఎంతోమంది అలా అనుకున్న వాళ్ళు ఆస్తులు జూదాల్లో పోగొట్టుకున్నారు. ఆస్తుల్ని జూదాల్లో పోగొట్టుకున్నారు, వ్యసనాలతో పోగొట్టుకున్నారు. రకరకాలైన వ్యసనాల చేత వారు భయంకరమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయి ఆరోగ్యం క్షీణించి కుదరని రోగాలు వచ్చి కూడా అర్ధాంతరంగా చనిపోయిన వారు కూడా లోకంలో లేకపోలా. సో జాగ్రత్త. ఇవాళ నువ్వు ఈ రాత్రి నువ్వు ఒకవేళ దేన్ని బట్టి అతిశయిస్తున్నావు, నా అంత అదృష్టవంతుడు లేడు, నా అంత గొప్ప పుణ్యం చేసుకున్నవాడు లేడని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. నీకున్న వేటిని బట్టి నీవు ధన్యుడివి కాదు సుమా. ఈ లోకంలో నీకు కలిగినటువంటి ఆస్తిపాస్తులను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, నీ కులాన్ని బట్టి, నీకు ఇవ్వబడినటువంటి రకరకాలైనటువంటి ఆధిక్యతలను బట్టి ధన్యుడు అని బైబిల్ చెప్పట్లా. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించువాడు ధన్యుడు. ఏమండి, ఆయన యెహోవా తమకు దేవుడుగా గల ప్రజలు ధన్యులు. ఏమండి, వారు ధన్యులు. ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఆశ్రయించువాడు ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు.